హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రచ్. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి మార్కెట్లో చాలా ఫ్రెష్గా పండు మిరపకాయలు దొరుకుతున్నాయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటుంది. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఈ ప్రాసెస్ ఇంకా కొలతల్ని ఫాలో అవుతూ ఇక్కడ నేను 1/2 కేజీ పండు మిర్చి తీసుకున్నాను. వీటిని సగానికి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా సగం కట్ చేసి వేయడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు 120 గ్రాముల వరకు కల్లుప్పు తీసుకోండి. ఇలా కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలానే 120 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. ఇప్పుడు వీటిని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లా కాకుండా ఇలా చూపిస్తున్నట్టుగా కచ్చా పచ్చాగా చేసుకోండి. చూసారు కదా, పేస్ట్ లా అవ్వలేదు, కాస్త గింజలుగా కనిపిస్తూ ఎలా వచ్చిందో ఇలా చేస్తే చాలు. అందులో 1 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతి పొడి యాడ్ చేయండి. అలానే తొక్క తీసేసిన వెల్లుల్లి కూడా 100 గ్రాముల వరకు వేసుకుని అంతా కలిపి మిక్సీ జార్లో వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. మెంతి పిండి మరీ ఎక్కువగా వేస్తే పచ్చడి జిగురుగా వస్తుంది. కొద్దిగా తగ్గించి వేసుకోండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా ముందే వేసి గ్రైండ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చూశారు కదా, మరీ పేస్ట్ లా కాకుండా కోర్స్ గా ఎలా గ్రైండ్ చేసుకున్నామో. ఇప్పుడు దీన్ని ఏదైనా బౌల్లోకి షిఫ్ట్ చేసి ఒక రోజు మొత్తం ఊరనివ్వండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నెక్స్ట్ డే అండి. స్టవ్ మీద కడాయి పెట్టి తాలింపు కోసం నెయ్యి వేసి హీట్ అవనివ్వండి. నెయ్యా లేక ఆయిలా అన్నది కంప్లీట్ గా మీ ఆప్షన్ అండి. మాకైతే నెయ్యితో ఇష్టం కాబట్టి నెయ్యితో తాలింపు పెడుతున్నాం. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. తాలింపు అన్నది ఎర్రగా వేగనివ్వాలి. ఇలా పచ్చెనగపప్పు వేయడం వల్ల పచ్చడిలో క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెబ్బలు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఈ తాలింపులో ఊరిన పండు మిరపకాయ పచ్చడిని మీకు కావలసిన క్వాంటిటీ వేసుకుని తాలింపులో కలిసేలా కలుపుకోవాలి. వెంటనే తాలింపు పెట్టుకోవడం కన్నా నెక్స్ట్ డే కాస్త ఊరిన తర్వాత తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా పచ్చడిని చెమ్మలేని చోట 8 కంటైనర్లో పెట్టి నిల్వ చేసుకుంటే 1 ఇయర్ అయినా సరే అస్సలు పాడవదండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసి తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపుకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ కాస్త ఎక్కువగానే పడుతుంది. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? అయితే అస్సలు లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.